సినిమా బయటికి రావడానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడతారు. వాళ్ళ కష్టాన్ని అప్రిషియేట్ చేయడానికన్నా మనం నెగిటివిటీని అదే చెప్తున్నాను, అక్కడికే వస్తున్నా. ఈ ట్రోలర్స్ని స్పాయిలర్స్ రిలీజ్ చేసే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి. మీరు ఎఫర్ట్ పెట్టి ఒక సినిమా తీసిన రోజు మీ మీద ఇంకెవరన్నా ట్రోల్లో స్పాయిలర్స్ తీస్తే దట్ పెయిన్ మీకు అర్థమవుతుంది. ఇంత కష్టపడి ఒక సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నప్పుడు మనం వీలైతే సినిమాని ఎంకరేజ్ చేద్దాం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అంతవరకే తప్పించి మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి, ట్రోల్స్ చేసేసి దానివల్ల మనకి ఏదో అవుతుందని నేను కోరుకునేది ఒకటే భయ్య, యునైటెడ్ టాలీవుడ్. హీరోలు అందరూ బాగున్నారు, వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్ బాగున్నాయి. మన ఫ్యాన్స్ అందరం కూడా యునైటెడ్గా ఉండి వచ్చిన ప్రతి హీరో సినిమాని అందరం కలిసి ఎంజాయ్ చేసి ఒక టాలీవుడ్ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంచాలి. ఇప్పుడు ఎలా అయితే లేదు, అది మూవీ ప్రొడక్షన్ హౌస్ స్ట్రాటజీస్, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. లైక్ అది దేవరావు అనండి, ఇంకొక సినిమా అవ్వండి, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్, వాళ్ళ మార్కెటింగ్ ఐడియాస్తో మూవీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వస్తారు. యాజ్ అన్ ఆడియన్స్ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అన్ని హీరో ఫ్యాండమ్స్కి, ఒక నార్మల్ ఆడియన్కి చెప్తున్నాను. మీరు లైక్ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు సినిమాకి ఇవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ యాజ్ అన్ ఆడియన్గా మనం తెలుగు సినిమాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కల్కి చూసాం లాస్ట్ టైం, అలా ఎవ్రీ 3 monthsకి ఒక బిగ్ మూవీ వస్తున్నప్పుడు ఒక టాలీవుడ్ ఆడియన్గా మనం ఆ టాలీవుడ్ సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చి వరల్డ్ మొత్తం ఒక తెలుగు సినిమా కోసం ఎదురు చూసేలాగా మనం ఉండాలి. కానీ అది పెద్ద సినిమా అని చెప్తలేను, నా తెలుగు సినిమా బాలీవుడ్ మూవీస్ లో మళ్ళీ జాహ్నవి గారు యాక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ స్పెషల్ డాన్స్ ఎలా ఉంటుంది? డాన్స్ మూమెంట్ ఉంటాయి. ఎన్టీఆర్ గారు స్పెషల్ డాన్స్ అంటే దావూదీ సాంగ్ ఉంటే బాగుండేది, బట్ దావూదీ సాంగ్ అనేది ఈ పాటలో పెట్టలేదు. స్పెషల్ మూమెంట్స్ అంటే ఆయుధ సాంగ్లో కొంచెం డ్యాన్స్ అనేది ఉంటుంది ఆయనది. చుట్టమల్లి సాంగ్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి అది స్లో సాంగ్, విజువలైజేషన్గా మ్యూజిక్ లవర్స్కి ఆ సాంగ్ బాగా నచ్చుతుంది. శ్రీకాంత్ గారు ప్రతి సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారు, అలాగే ఇందులో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టరే చేశారు, పాజిటివ్ క్యారెక్టర్. సైఫ్ అలీ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అందరూ కొంచెం ఆచార్య ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నారు, ఎందుకంటే ట్రైలర్ వచ్చినప్పుడు సోను సూద్ గారు ఆచార్యలో ఏ డ్రెస్లో ఉన్నారో సేమ్ ఫేస్ కట్ సైఫ్ అలీ ఖాన్ గారిది కూడా కనిపించింది. బట్ అలా ఏం లేదు, సినిమాలో ఓవరాల్గా బాగుంది సినిమా. డబల్ యాక్షన్, దేవరాలోనే డబల్ యాక్షన్ ఉంది. ఇద్దరు సమానంగానే ఉంటుంది, మనకి అంత ఓల్డ్ యంగ్ అన్నట్టు ఏమీ ఉండదు. సినిమా అంతా బాగున్నది. ఏది బ్రో? ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లైక్ కేజీఎఫ్లో స్టోరీ నేరేషన్ చేస్తారు కదా, ఈ సినిమాలో కూడా సేమ్ స్టోరీ నేరేషన్. కేజీఎఫ్ ఈజ్ లైక్ డిఫరెంట్ కదా, మైథాలజీ సంథింగ్ డిఫరెంట్. ఇది మన ఎన్విరాన్మెంటల్ లైక్ సముద్రం దగ్గర చేపల వేటకి వెళ్ళే వాళ్ళే కొంచెం ఏమంటారు స్మగ్లింగ్ టైప్లో తీశారు. కేజీఎఫ్ ఈజ్ లైక్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్, బట్ పార్ట్ 2 అలా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. పైరేట్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ అయి ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న మన సముద్రం వేటకెళ్ళే మానవులు లైక్ విలేజర్స్ ఎలా ఉంటాయి, ఫిషర్ మ్యాన్స్ లాగా స్మగ్లింగ్ కాన్సెప్ట్లో తీశారు. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కేజీఎఫ్ లాగా, ఎందుకంటే స్టోరీ నేరేషన్లో నేమ్స్ వాళ్ళని రివీల్ చేయలేదు. సో దానివల్ల పార్ట్ 2 ఏమన్నా ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, చిన్న ఆయనదే ఎక్కువ ఉంటుంది. పెద్ద ఆయన అంతా ఫస్ట్ హాఫ్, సెకండ్ పార్ట్ అంతా చిన్న ఆయన ఉంటుంది. పార్ట్ 2 చెప్తున్నా కదా, మేబీ కేజీఎఫ్ రేంజ్లో డిఫరెంట్గా లైక్ మోడర్న్ కల్చర్లో గన్స్ ఆ థీమ్లో ఉండొచ్చేమో. మెగా అభిమానిగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా హిట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో మిడిల్లో కామెడీ ఆర్ఎల్స్ ఇది కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇలాంటి మూవీలో కామెడీ ఇస్తే అది ట్రాజెడీ అయిపోతుంది, మనం చూడలేము. అది చాలా మనము ఫేస్ చేయలేని ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఆ స్టోరీకి కామెడీ అవసరం లేదు, డైలాగ్స్. అది ఎక్స్ట్రాడినరీ మూవీ. ఆయన మూవీస్ మనకు తెలుసు, మిర్చి మూవీ తెలుసు అందరికీ, అన్ని హైలైట్. శ్రీమంతుడు, సో అందులోకెళ్ళి కొన్ని ఆ సీక్వెన్స్, లిటిల్ బిట్ సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ ఇలా చూస్తే అదే మోడల్గా కొన్ని చేశాడనమాట. అదే మోడల్గా చేశాడు కానీ డిఫరెంట్. అన్న డైలాగు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఇది ఆది మూవీ డైలాగ్. కానీ ఇప్పుడు నాకు ఈ మూవీలో అంత స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటేనే మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే మూవీ స్టోరీ బాగున్నందుకు ఆ మూవీలో చిన్న పంచ్ డైలాగ్స్ లాగా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ బాగుంది. యాక్చువల్లీ నేను గిట్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నా,
అది ఎందుకు చూపించలేడంటే ఇది పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగుంది. ఓకే. సో ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఇంకా క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో తెలుస్తుంది మా. ఇప్పుడు మాత్రం ఓవరాల్గా అందరిది ఒక ఈక్వల్గా క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మాత్రం తెలియదు. రోల్ ఎలా నచ్చింది? హీరోయిన్ రోల్ ఇంకా ఎక్కువ ఏం లేదు అందులో. అదేంటి? ఆమెది ఎక్కువ తక్కువ ఉంది. ఆమెది ఇంకా లేదు. ఆమె సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఓకే. అంటే మన ర్యాంప్ అంటారు. మామూలుగా లేదు సినిమా. పార్ట్ 2కి లీడ్ బాగుంది, మంచిగా ఉంది మనకి. అంటే క్యారెక్టర్ కూడా వెయిట్ చేస్తున్నారా? పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. అంటే మనకి ఇక ఈ స్టోరీని బట్టి ఉంటుంది కదా. మనకి పార్ట్ 2 కోసం ఈగర్ అంటే మామూలు ఈగరే కాదు, చాలా మంచిగా ఉంది మూవీ అయితే. పార్ట్ 2 కోసం వెయిట్ చేయొచ్చు, ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. సో అన్న స్టెప్స్ ఎట్లున్నాయి లోపల? స్టెప్స్ ఇక అన్న ఎన్టీఆర్ అంటే ఇక మామూలు ఉండదు కదా మనకి. ఇక టాప్ డాన్సర్ అంటే ఎన్టీఆర్. ఇక స్టెప్స్ ఏ సాంగ్ అయినా ఉన్న సాంగ్లు అన్నిట్లలో మొత్తం ఎన్టీఆర్ కనిపించింది. జాన్వీ కపూర్ లేదు, ఎవరు లేదు, మొత్తం ఎన్టీఆర్. అక్కడ ఎన్టీఆర్ స్టెప్స్ వేస్తుంటే ఇక చూడడం తప్ప ఇక మనం విజిల్స్ చూడడమే మొత్తం టోటల్గా. బాగుంది మూవీ. డైరెక్షన్ బాగుంది. కోటాల కంబ్యాక్ బాగా ఇచ్చింది. మన ఆచార్యతో పోలిస్తే దీనికి చాలా చేంజెస్ చేసిండు. అంటే మనకి క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా రాసిండు. అంటే ఆయన స్ట్రాంగ్ జోన్కి ఆయన వచ్చేసిండు. మళ్ళీ మనకు ఆ ఒక్క మూవీతోనే ఆయన తప్పవడానికి లేదు. కంబ్యాక్ ఇచ్చేసినట్టారు. మామూలు కంబ్యాక్ కాదు, మొత్తం ఒక 5 years గుర్తుండిపోతుంది. ఇది బాహుబలి తర్వాత ఇదే కంబ్యాక్ ఖచ్చితంగా. బాగుంది. NTR was awesome. He carried the movie throughout. ఫస్ట్ సినిమా చూడడం నేర్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో అందరి మొక్కలు ఒకలాగా ఉండవు, అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు. సో సినిమా కథ ఉంటుంది, ఆ కథలోంచి ఆ సారాంశం వెళ్తూ ఉంటే ఆ కథకైనా అర్థమవుతుంది. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ఈ సినిమాని బ్యాడ్ చేస్తే మీకేమొస్తుంది? ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు. నువ్వు ఇచ్చే తక్కువ రివ్యూ వల్ల, పనికిమాలిన రివ్యూ వల్ల సినిమా ప్రొడ్యూసర్ నీకు నచ్చకపోతే నచ్చలేదని గమ్మునుండు. సినిమాకి రావద్దనే అధికారం మీకు లేదు, ఎవరికీ లేదు. మీరు తీసుకునే అధికారం కూడా లేదు. మేము ఇచ్చే రివ్యూలు మీకు రేపు పొద్దున్న 1,00,000 వచ్చినా 2,00,000 రెవెన్యూ వస్తుంది కదా. సో సినిమాని బ్యాడ్ చేసినట్టే కదా. నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఈ రోజున. మీకు సినిమా నచ్చలేదా? ఓకే, వదిలేయండి. నచ్చిందని చెప్పండి. అంతేగాని సినిమాకి రావద్దు అని చెప్తే మీ సొమ్ము ఏమైనా పెడుతున్నారా సినిమాకి, లేదా మీకు కష్టం వచ్చి పెడుతున్నారా? వాళ్ళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీస్తుంటే మీరు సెట్లో వచ్చి చూస్తే తెలుస్తుందిరా. ఒక సెట్ ప్రాపర్టీ పని చేస్తానో లేకపోతే ఏదైనా పని చేస్తే తెలుస్తుంది. ఆ సముద్రం సీక్వెన్స్ కానీ, ఫైట్ సీన్లు కానీ, ఎలివేషన్స్ కానీ బాగుంది. సో నేను ఇప్పుడు దేవర గురించే చెప్తున్నా. ఆ దేవరాకి ఎంత కష్టపడుతుందో నెగిటివిటీ ఎందుకు వస్తుందంటే చెప్తున్నా. అంటే ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఆ పనికిమాల ఎదలకు నేను చెప్పేది అదే. సో సినిమా చూసి మాట్లాడండి. ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ పెట్టుంటే బాగుండని అనిపించింది. మిగతాదంతా ఓకే. అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ షాట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. సో ఇంటర్వెల్ పిరికోడు, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్గా ఉంటాడు అని అనిపించే టైంలో తర్వాత ఎలివేషన్